వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. ఒకవైపు చెరువులు నాలాలు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత నిజంగానే ప్రభుత్వం పైన. మరోవైపు జీవితాంతం సంపాదించి కట్టుకున్న ఒక ఇల్లు కానీ భూమి కానీ ఒక్క రోజులో అది ఎవరో లాక్కొని వెళ్ళిపోయి లేదంటే నేలమట్టం చేస్తే ఆ కుటుంబం కన్నీళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైనే ఉంటుంది. హైదరాబాద్లో హైడ్రా చర్యలు ఇప్పుడు కేవలం కూల్చివేతలకే పరిమితం కావడం లేదు. ఇవి చట్టం, ప్రజా హక్కులు, పరిపాలనా బాధ్యత, రాజకీయాలపైన కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వమేమో ఆక్రమణలు గలగా తొలగించకపోతే భవిష్యత్ తరాలకు నగరమే ఉండదు అని చెప్తుంది. మరోవైపు బాధితులేమో ప్రభుత్వమే కదా మనకు అనుమతులు ఇచ్చింది, ఇప్పుడు అదే ప్రభుత్వము మా ఇళ్లను కూలుస్తుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇదే సమయంలో హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో జోక్యం చేసుకుంటూ చట్టపరమైన ప్రక్రియ, సహజ న్యాయం కానీ పౌరుల హక్కులు వంటి అనేక ప్రశ్నల్ని కూడా హైకోర్టు లేవనెత్తింది. అయితే హైడ్రా చర్యలు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమేనా లేక చట్ట ప్రక్రియలో నిజంగానే లోపాలున్నాయా? అనుమతి ఇచ్చిన అధికారులే దీనికి బాధ్యత వహించాలా? ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజలే ఇప్పుడు బలవుతున్నారా? అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడమే ఇప్పుడు పరిష్కారమా లేక వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే మనకు కావాల్సినట్టు ముందున్న కర్తవ్యమా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి దేవి ప్రసాద్ గారు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరోవైపు ఆకుల శ్రీవాణి గారు బీజేపీ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో రామచందర్ నాయక్ గారు ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కూడా జాయిన్ కాబోతున్నారు. మనతో పాటు స్టూడియోలో బాధితులు కూడా ఉన్నారు. నరసింహ దాదాపు బహదూర్గూడకు సంబంధించి 2 ఎకరాలు కోల్పోతున్నారు ఆయన. ఇక వినోద్ ఆయన కూడా బహదూర్గూడకు సంబంధించి 2 ఎకరాలు తన ల్యాండ్ను కోల్పోతున్నారు. కుమార్ దాదాపుగా 2.5 ఎకరాలు తన ల్యాండ్ కోల్పోతున్నారు. అయితే ముందుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొని వచ్చిందో ఆ హైడ్రా ద్వారా దాదాపుగా చాలామంది పేదవాళ్ళ ఇల్లే కూల్చివేస్తున్నారు, బడాబాబులకేమో నీరాజనాలు పడుతున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎలా చూడాలి? ముందుగా దేవిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవిచంద్ర గారు, ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. అంటే ప్రధానంగా హైడ్రా మీద చర్చ ఏదైనా అక్రమ నిర్మాణాల తొలగింపు అనేటువంటిది అవసరమే. ఎక్కడైనా సమాజంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు నిర్మించినా ఒక చట్టబద్ధమైనటువంటి పరిపాలన కోరుకునేటువంటి వాళ్ళమందరం కూడా ఈ అక్రమ తొలగింపులు అవసరమే. కానీ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియలు, సహజ న్యాయ సూత్రాలు, ప్రజల హక్కుల్ని పరిగణలోకి తీసుకోనికుండా ఇలా కూల్చివేతలు చేపట్టడం అనేటువంటిది అనేక ప్రశ్నలకు ఇలా తావిస్తున్నటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి కుటుంబాలని, మధ్యతరగతి పేద కుటుంబాలని మీరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చి, ప్రభుత్వాలే లోన్లు ఇచ్చి, ప్రభుత్వాలే కలెక్షన్లు ఇచ్చి, ప్రభుత్వాలే అన్ని అనుకరించి ఇచ్చినటువంటి తర్వాత సడన్ గా ఇది ఉంది అనేటువంటి విషయాన్ని ప్రకటించి మధ్యతరగతి జీవనాన్ని అతలాకుతలం చేసేటువంటి హక్కు ఎవరిచ్చదు అనేటువంటిది ఇలా అనేక మంది ప్రశ్నిస్తున్నటువంటి విషయం. సహజంగానే మీరు నిజంగానే అంటే కట్టేటప్పుడు అధికారులు రారు, నిర్మించేటప్పుడు అధికారులు రారు, చేసేటప్పుడు అధికారులు రారు. చివరికి ఇటీవల జరిగినటువంటి ఘటనలన్నీ కూడా మనకు చాలా మందిని కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి సందర్భం. ఒక అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటిది హైడ్రాలో ఉందని కూల్చివేతకి వాళ్ళందరూ అక్కడ కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు ఓనర్స్ కేమో నోటీసులు ఇచ్చారు. ఓనర్ నోటీసులు ఈ కిరాయి ఉన్నటువంటి వాళ్ళకు సరైనటువంటి రీతిలో ఆయన చెప్పలేదు. వీళ్ళు సడన్ గా వచ్చి ఆ 5 ఫ్లోర్లు ఉన్నటువంటి ఇంటికి కరెంటు బంద్ చేసి, నీళ్లు బంద్ చేసి మీరు వెంటనే ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేసింది. మీరు 2 గంటల లోపల ఖాళీ చేయాలని 10 గంటలకే వచ్చి కూర్చొని పైనుంచి ఈ రవిచంద్ర గారు మనం అది మాధ్యమాల్లో కూడా వచ్చింది, వాళ్ళ బెడ్స్ కానీ, వాళ్ళ ఫ్రిడ్జ్లు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు కానీ తాళ్ళు గట్టి ఆఖరికి వాళ్ళ బెడ్షీట్స్ గట్టి కిందికి దించుకునేటువంటి ఒక దుస్థితి వచ్చింది. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. ఎట్లా పోతారు చెప్పండి? హైదరాబాద్ లో ఎక్కడికి పోతారు? మీరు ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఏమైనా ఏర్పాటు చేసింది అటువంటి? కాబట్టి ఇవాళ ఎంత అంటే నిజంగానే చట్టాలని సరైనటువంటి రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలనే ఉపయోగించుకొని అక్రమ నిర్మాణాలని ఆపేటువంటి హక్కు ఇప్పటికే ఉంది. కానీ కొత్తగా ఈ చట్టం తీసుకురావడం ద్వారా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేటువంటి చర్యగా ఇవాళ అందరూ కూడా అనేక మంది భావిస్తారు. రెండవది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే
ఇవాళ అపార్ట్మెంట్లు ఎవరైనా కొనడానికి పోతే, అంటే సెకండ్ సేల్ చేయడానికి అది ఇది పోతే, ఇవాళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 22A పెట్టి ఏం చేసిందంటే హైడ్రాకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కావాలి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే మొత్తంగా కూడా మధ్యతరగతికి ఇలా ప్రభుత్వం మీద విశ్వాసం లేకుండా ఏ చట్టమైనా తెస్తే 70%, 80% ప్రజలకు ఉపయోగపడి 10%, 20% కొన్ని కొత్తగా మనం ఒక సంస్కరణలు చేపట్టినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ ఇక్కడ హైడ్రా వల్ల ఏమైందంటే 80% ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే కోర్టు ఇచ్చినటువంటి అసాధారణమైన హైకోర్టు అనేక సందర్భాల్లో, హైకోర్టు ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో ఇటీవల 40 ఎకరాలకు సంబంధించినటువంటి వాటి అయితే అవసరమైతే ఆ బ్యారక్ లో వేయండి అని కమిషనర్ అనడం అనేటువంటిది. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి. హైడ్రా వలన జరుగుతున్నటువంటి దురాఘాతాలని, పెద్దల ఇండ్లు కూలగొట్టకుండా పేదల మీదకే పోవడం, అంటే ప్రభుత్వం అనేది బలహీనుల పక్షం, పేదల పక్షం ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ బలవంతుల పక్షాన ఉండి బలహీనుల మీద స్వారీ చేయడం అనేటువంటిది ఇది ప్రతి మనిషి కూడా ఇవాళ అడిగేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యా ఆకుల శ్రీవాణి గారు చెప్పండి. అంటే ఇప్పుడు హైడ్రా మీద చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. కేవలం పేద వాళ్ళ ఇండ్లు, వాళ్ళ కుటుంబాలు మాత్రమే రోడ్డు మీదకి లాగుతున్నారు. చాలా వరకు బడాబాబులకు సంబంధించి ఇప్పటికీ కూడా చాలా వరకు మనం చూస్తే కనుక మూసి పరివాహక ప్రాంతాల్లో ఒక పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. మరి అవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది కదా, మళ్ళీ వాటిని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు కడుతున్నవి ఓకే. ఆ చుట్టుపక్కల దాదాపుగా FTL పరిధికి కానీ బఫర్ జోన్లకు కానీ చాలా దూరం ఉన్న ఇండ్లేమో కూలుస్తున్నారు, దగ్గరున్న ఏమో వదిలేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి వీటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అనేది కేవలం ఒక 99 జీవో తీసుకొని వచ్చి ప్రత్యామ్నాయంగా, అంటే ఆల్రెడీ GHMC, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే వాళ్ళని ప్రత్యామ్నాయంగా ఒక హైడ్రా డిపార్ట్మెంట్ తీసుకొస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే రేపు భవిష్యత్తు బాగుండాలి అని అంటే మన హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు అన్ని కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు స్వాగతిస్తాం. కానీ ఇందాక అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ భూమి కొనాలి అని అంటే స్టాంప్స్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అది FTL, అది బఫర్ జోనా, అక్కడ అమ్మొచ్చా లేదా అన్న డీటెయిల్స్ అక్కడ ఉన్న అధికారులు ప్రజలకు ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు GHMC పరిధిలోనే దానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ అధికారులు అది తీసుకోవాలి. GHMC పర్మిషన్స్ ఇచ్చారు, ఇల్లు కట్టారు, అక్కడ విద్యుత్ కనెక్షన్లు వచ్చాయి, డ్రైనేజ్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, నీళ్ళ కనెక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత ప్రజలకు బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చిన తర్వాత ఇల్లు అక్కడ కట్టుకొని అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అది హైడ్రా, అది FTL జోన్ లో ఉంది, అది బఫర్ జోన్ లో ఉంది, మేము కూల్ చేస్తాము అని అంటే నిజంగా కూడా ఎవ్వరు కూడా దాన్ని స్వాగతించారు. ఇప్పటికైనా ఒక రోడ్ మ్యాప్ తీసుకొని మన హైదరాబాద్ నగరం ఎలా కాపాడాలి అని అంటే దానికి ప్రాపర్ ప్లానింగ్ తో ముందుకెళ్తే బాగుంటుంది. కేవలం హైడ్రా అంటే ఒక నియంత, నేను ఎవరు మాట అయినా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా సరే, అక్కడ మీరు ఇప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చినా సరే మేము ఇవ్వకుండా పోయి కూల్ చేస్తాము, వాళ్ళకి ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వము, హాలిడేస్ రోజు కూడా పోయి కూల్ చేస్తాము, ఇవన్నీ అంటే నిజంగా కూడా తప్పండి. ప్రజాస్వామ్య బద్ధంగా పోతున్నాం మనం, కాబట్టి ఇలాంటివి ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి మేము పదే చెప్తున్నాము. వీటన్నిటికంటే ముందుగా నిజంగా కూడా కేవలం పేద ప్రజల మీదనే వాళ్ళు అటాక్ చేస్తున్నారు అనడానికి అదొక సాక్ష్యం. ఈ రోజు సల్కం చెరువులో ఒక కాలేజే నిర్మించారు, ఆ కాలేజ్ ని నడిపిస్తున్నారు, దానికి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అడిగితే అది FTL జోన్ లోనే లేదు, అసలు చెరువులో కాలేజే లేదు అని చెప్పారు అని అంటే నిజంగా కూడా ఎంత పెద్ద సిగ్గుచేటండి. ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు న్యాయం చేయాలి, కానీ కేవలం బడాబాబులకి రియల్ ఎస్టేట్ ఏజెంట్లగానే ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే మాత్రం ప్రజలు కూడా తీర్పు ఇస్తారు. ఇప్పటికైనా వాళ్ళు మేలుకొని వాళ్ళు చేసిన తప్పుకి తగ్గట్టుగా ఎవరైతే ప్రజలకు వాళ్ళు అన్యాయం చేశారో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి, దాంతో పాటుగా వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూపించాలి, వాళ్ళకు ఒక కొత్త ఇళ్లను లేకపోతే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ హెల్ప్ ఏదన్నా ఇచ్చి ఆ తర్వాత చెరువులు, కుంటలు, నాలాలు కాపాడుతున్నాము అని అంటే ప్రజలు నమ్ముతారు. ఇంకొకటండి, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం సరే, అంతకు ముందు ప్రభుత్వాలు ఏమున్నాయో అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరు, అప్పుడు వేరే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు తప్పులు చేశారు, అవన్నీ పక్కకు పెట్టేద్దాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకొచ్చిన తర్వాతనే
కొన్ని ఇళ్లలో ఏవైతే ఇప్పుడు FTL బఫర్ జోన్ లో ఉన్నాయి అని చెప్పి మార్కింగ్ చేశారో వాటి నుంచి ప్రతి సంవత్సరం ట్యాక్సులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకంటే కరెంటు బిల్లు అన్ని కూడా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. కొత్త పర్మిషన్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలాల పక్కన ఇల్లు కట్టుకునే పెద్ద పెద్ద భవనాలు కట్టుకునే చాలా ఓపెన్ గా కూడా కనిపిస్తున్నాయి. కనీసం అవన్నా ఆపొచ్చు కదా. మీరు చెరువులు ప్రక్షాళన చేస్తానని అంటున్నారు. చెరువులను ప్రక్షాళన చేసేటప్పుడు STPలు నిర్వహించండి. వస్తున్న మన హైదరాబాద్ ఒక బ్యూటీ గొలుసు కట్టు చెరువులు అని అంటాం. ఒక చెరువుకి నాలాలు ఉండేవి, ఒకటి నిండిన తర్వాత ఒకటి అని చెప్పి ఇది ఎప్పుడో నైజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మన హైదరాబాద్ నగరంలో ఇది ఉన్నది. అలాంటప్పుడు దీన్ని నాలాలు చిన్న నాలాలు అన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ పోతున్నారు. అవన్నీ పర్మిషన్స్ ఎవరిచ్చారు? ఓపెన్ గా 2 సంవత్సరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అయిన ఇండ్లు భవనాలు ఎన్నో ఉన్నాయి. అవి చూయించడానికి మేము రెడీగా ఉన్నాము. కానీ వాటిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళందరికీ ఇప్పుడు అధికార పార్టీ తోటి సంబంధాలు ఉన్నాయి. అధికార పార్టీ అండదండలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్స్ తీసుకో. కానీ సామాన్య ప్రజలు పాపం వాళ్ళకి ఏమీ తెలీదు. లోన్లు తీసుకొని కష్టాజీతం తోటి లోన్లు కట్టుకుంటూ ఆ ఇళ్లలో ఉండి భూములు కనుక్కొని రేపేదో వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ పిల్లలకి కొంచెం ఆస్తి సంపాదించుకోవాలి అని అన్న వాళ్ళ పైన మాత్రం వీళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు. అండ్ ఇంకొకటండి, నాకు మెయిన్ అంటే వెరీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏమనిపిస్తుంది తెలుసా? మన హైదరాబాద్ లోని సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అని అంటే కేవలం పర్మిషన్స్ ఇవ్వడానికి, డబ్బులు తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోయింది. అసలు ఇంత ముందు సిటీ ప్లానింగ్ అని అంటే ఒక భవనం కడుతున్నాం, ఒక ఇల్లు కడుతున్నాం, దానికి తగ్గట్టుగా మన ట్రాఫిక్ కి మన రోడ్లు ఉన్నాయా, డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, వాటర్ సిస్టమ్ ఉందా, అందుకు కదా సిటీ ప్లానింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారండి సిటీ ప్లానర్స్? కేవలం డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు. ఒకవేళ కొత్తగా ఏదైనా ఫ్లోర్ కట్టుకుంటే మళ్ళీ దానికి ఫైన్లు వేయడం, దానికి తప్ప సిట్టింగ్ ప్లానింగ్ దేనికి కూడా పని చేయట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నగరం ప్రక్షాళన కావాలి, చెరువులు కుంటలు ప్రక్షాళన కావాలంటే ముందు GHMCలో ఉన్న అధికారులను ప్రక్షాళించండి. అధికారులను సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని చూడండి. ఒకరేమో పర్మిషన్లు ఇస్తారు, ఇంకొకరేమో బుల్డోజర్ తీసుకొని వచ్చి కూలగొట్టేస్తారు. ఈ రోజు హైడ్రా భవనం ఏదైతే ఉందో అది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. ఈ రోజు సెక్రటేరియట్ ఏదైతే ఉందో అది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. ఈ రోజు GHMC ఏదైతే ఉందో అది కూడా నాలా పక్కననే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన అంటే ఎక్కడ నుంచి మొదలవుతుందో అని చెప్పి దయచేసి ఒకసారి ప్రభుత్వము ప్రజలకు నిరూపిస్తే బాగుంటుంది. యా ఎస్ దేవిప్రసాద్ గారు, ఇప్పుడు చూస్తే కనుక యాక్చువల్గా హైకోర్టు కూడా చాలాసార్లు హైడ్రాకు మొట్టికాయలు వేసింది. ఎందుకు ఫ్రైడే సాటర్డే ఈ టైంలోనే ఎందుకు కూల్చివేతలు అని చెప్పి. అయితే దీనికి స్పెసిఫిక్గా అంటే కోర్టుకు వెళ్ళలేరు, మాట్లాడలేరు అని స్పెసిఫిక్ రీజన్సా, లేదంటే కావాలని అలా చేస్తున్నారంటారా? ఇప్పుడు ఏంటంటే హైడ్రా వల్ల పేద తరగతి, మధ్య తరగతి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం ఇంతకుముందు శ్రీవాణి గారు చెప్పారు, అంతకుముందు కూడా మనం అనేక కథనాలు చదివాను. నేను ఏమంటున్నా, ప్రభుత్వం నిజంగానే వీళ్ళను FTL లో ఉన్నది. FTL మారుతాయండి రవిచంద్ర గారు. నేను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక 30 సంవత్సరాలు పనిచేసిన. FTL ఎప్పుడు మారవు, ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అనేటువంటి మారవు, కాంటూర్లు మారవు, క్యాచ్మెంట్ ఏరియా మారదు. కానీ ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ పట్టణం విస్తారంగా విస్తరించడం వల్ల, చాలా టౌన్స్ ఏర్పడడం వల్ల నిజంగానే ఇప్పటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఒక పబ్లిక్ నోటిఫికేషన్ గజెట్ ఇష్యూ చేసి ఇగో పలానా చెరువు కింద ఇవి చెయ్యాలి. ఒకవేళ ఇప్పటికే ఇల్లు కట్టి ఉంటే వాటికి సంబంధించినటువంటి వరదను నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు మూసీకి సంబంధించి పక్కకు పెద్ద ఇల్లు ఉంటే మీరు ఏం చేస్తారు? పెద్ద రిటైనింగ్ వాళ్ళు కడుతున్నారు కదా. మరి పేద ప్రజల కోసం రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ చెరువు నీళ్లు, వరద నీళ్లు రాకుండా చేసేటువంటి అవకాశం లేదా? అంటే సాంకేతిక పరమైనటువంటి అంశాలు అన్ని కూడా సహకరించినప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని, ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉంటాయి, శుక్రవారం పోయి కొట్టేస్తే అది స్టే రాదు, స్టే రాకపోతే పని కొనసాగించవచ్చు అనేటువంటి అంశాలు నిజంగానే మీరు ప్రారంభించదలుచుకుంటే, ఇప్పుడు ఇంతకుముందే శ్రీవాణి గారు చెప్పినట్టు ఇంకొకటి కూడా చెప్తాను నేను. మెట్రో స్టేషన్లు ఉన్నాయి, అనేక మెట్రో స్టేషన్. అట్లాగే CBS అండి, మీరు గౌలిగూడ దగ్గర CBS చూడండి, అది కరెక్ట్ సెంటర్ లో ఉంటది. మొత్తంగా కూడా CBS మూసి మీద నిర్మించబడినది. మీరు ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించేటప్పుడు ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ప్రజలు తమ
పుస్తనో లేకుంటే ఉన్న బంగారమో ఏదో ఉన్న ఇల్లు అమ్ముకొని హైదరాబాద్ నగరానికి వచ్చి మామూలు వృత్తులు ఎవరైనా చెరువుల పక్కకు కుంటల పక్కకు ఉండాలని షోక్తో ఉంటారా అండి? ఒక అనివార్య స్థితి, పేద ప్రజల మధ్యతరగతుల అనివార్య స్థితి. మనం ఒక పెద్ద టౌన్ లో ఇల్లు కట్టుకోవాలంటే వాటికి అఫోర్డబుల్ చేసేటువంటి శక్తి లేనటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడో దగ్గర నివాసం ఉండాలని కోరుకునేటువంటి ఒక దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మీరు బుల్డోజర్లు తెచ్చి వాళ్ళ జీవితాన్ని విధ్వంసం చేసి జీవితంలో ఒకసారి ఒక ఇల్లు కట్టడం అనేటువంటిది ఒక కళ అండి మధ్యతరగతికి కానీ ఎవరికైనా కానీ. ఇప్పుడు ఆ కళను కూల్చివేస్తే వాళ్ళ బాధ ఎంత ఉంటది, వాళ్ళ ఆగ్రహం ఎంత ఉంటది, ఆవేశం ఎంత ఉంటది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు సామాన్య చట్టాలు ఇప్పటికే జిహెచ్ఎంసీ చట్టాలు కానీ నీటిపారుదల చట్టాలు కానీ అనేకం ఉన్నాయి. ఒక ఇంజనీర్ ఏమో FTL 524 అని ఇస్తాడు, ఒక ఇంజనీర్ ఏమో 523 అని ఇస్తాడు, ఒక ఇంజనీర్ 520 అని ఇస్తాడు, ఒక ఇంజనీర్ ఏం రాయకుండా NOC రిలీజ్ చేస్తాడు. ఏంటి ఈ పద్ధతి? ఏ చెరువుకు ఏమున్నాయి? ఇప్పుడు సైలెంట్ ఫ్యూచర్స్ అని ఉంటాయండి చెరువుకు. రవిచంద్ర గారు మీకు అవగాహన కోసం చెప్తున్నా నేను. ప్రతి చెరువుకు సైలెంట్ ఫ్యూచర్స్ ఉంటాయి. దీని విస్తీర్ణం ఎంత, దీని నీళ్ళు లెక్క ఎంత నిలబడతాయి, హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఏ లెవెల్ వరకు ఇది తాకేటువంటి అవకాశం ఉంది, ఎన్ని నీళ్లు స్టోరేజ్ చేస్తాం అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా సాంకేతికపరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇవి 20 ఏళ్లుగా మీరు పరిశీలించి ఇప్పుడు ఇవి 26 మీరు 2006 నుంచి 26 వరకు వచ్చినటువంటి వరదల్ని కానీ మీరు లెక్కబెట్టి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయం మీద ప్రజలకు సరైనటువంటి సమాచారం ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వచ్చి సడన్ గా ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసినట్టు ఇలా మధ్యతరగతి పేద ప్రజలను విధ్వంసం చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. నిజంగానే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగానే ఇంకేమైనా దానికి కావాలని ఇంటెన్షనల్ ఉంటే, బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తే, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మీరు చర్యలు తీసుకోవడానికి కొంత అర్థం ఉంది. కానీ పేద ప్రజల ఇల్లు కూడా కొట్టడం, వాళ్ళు లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టలేక రోడ్డు మీదకి వస్తే అటు ఇల్లు ఉండదు, ఈఎంఐలు కట్టాలి. ఎటు పోవాలండి ప్రజలు? ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించారా? ప్రభుత్వం కూల్చడమే పనిగా పెట్టుకుంటుందా? ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేటువంటి బాధ్యత నుండి తప్పకుంటుందా? ఇలా డెఫినెట్ గా అందరం కూడా ఇలా హైదరాబాద్ నగరం మంచిగా ఉండాలి, లివబుల్ సిటీ ఉండాలి, లవబుల్ సిటీ ఉండాలి. ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ పరిష్కార మార్గాలు కనుగొనడానికి మీరు ఏదో బలిచ్చినట్టు ఇలా పేద మధ్యతరగతి ప్రజలను బలిచ్చి ఉన్న వాళ్ళకి మీరు ఒక రెడ్ కార్పెట్ వేసి రహదారుల మీద నడిపించేటువంటి ఈ పద్ధతిని ప్రభుత్వాలు మానుకోవాలండి. ఏ ప్రభుత్వమైనా. అంటే గత ప్రభుత్వ హయాంలోనే చాలా అనుమతులు వచ్చాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అవునండి, నేను ఏమంటున్నా రవిచంద్ర గారు అంటే ఒక్కసారి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి హిస్టరీ చూస్తే మీరు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మైగ్రేషన్ అనేది విపరీతంగా ప్రారంభమైంది. ఇతర ప్రాంతాల నుండి ప్రారంభమైంది. వలసలు ఈ వ్యవసాయం సంక్షోభం పడడం, ఉపాధి లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో అనేక ఉద్యమాల వల్ల నలిగిపోయిన సామాజిక ఉద్యమాల వల్ల మీరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే గ్రామాల్లో రాత్రికి ఉండనటువంటి ఒక సామాజిక ఉద్యమాలు, అటు నక్సలైట్ ఉద్యమం కావచ్చు, లేకుంటే మిగతా ఉద్యమాలు కావచ్చు, అసలు గ్రామీణ ప్రాంతాల్లో యువత పెద్దవాళ్ళు ఉండనటువంటి ఒక స్థితి, ఉపాధి చేసుకుందామంటే పని లేని స్థితి, ఇంకొక వైపేమో నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక వైపేమో కరెంట్ లేని పరిస్థితి. ఈ పరిస్థితికి అన్నిటికీ ఒక పరిష్కార మార్గంగా హైదరాబాద్ నగరం మీద చాలా లోడ్ పడినటువంటి మాట వాస్తవం. కాబట్టి ప్రజలందరూ ఎక్కడో దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఏ ప్రభుత్వాలు, తెలుగుదేశము, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత మేము బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్, ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వాలలో కూడా కొంత ఎమరుపాటుతో చూసినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో దీన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి కదా. పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద నాయకులై అవేమి కూల్చారు. పెద్దోళ్ళ దిక్కు అసలే పోదు. వాళ్ళకు లొకేషన్ దొరకదు, వాళ్ళకు అడ్రస్ దొరకవు, వాళ్ళకు నోటీసులు ఇవ్వరు, వాళ్ళకు బుల్డోజర్ పోదు. కానీ పేదల దిక్కే బుల్డోజర్ పోయేటువంటి సంస్కృతికి రివ్యూ చేయాలండి. ప్రభుత్వం అనేది బలహీనుల పక్షం ఉండాలి. ఇలా రాజకీయ పార్టీలుగా మేమేమి రేవంత్ రెడ్డి మీద అక్కస్తోనో, కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తోనో ఈ విమర్శలు చేయడం లేదు. ప్రజలు పడుతున్నటువంటి బాధలను ఆలకించి ప్రజలకు సహాయకారిగా ప్రభుత్వాలు ఉండాలని ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రవిచంద్రగా. ఎస్ శ్రీవాణి గారు చెప్పండి. అంటే ఒక సింగపూర్ సిటీ లాగా, ఒక సౌత్ కొరియా లాగా మేము తయారు చేస్తాము, మూసి ప్రక్షాళన జరుగుతుంది, మూసి ప్రక్షాళన జరిగితే రాబోయే తరాలు ఇది ఒక టూరిజం స్పాట్గా తయారవుతుంది హైదరాబాద్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు మీరు ద్వేషిస్తున్నారు దాన్ని? అంటే అభివృద్ధి జరగడం ఇష్టం లేదా ఏంటి భారతీయ జనతా పార్టీ? లేదండి,
భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అభివృద్ధి వైపే ఉంటదండి. మాకేదో టెక్సస్, డల్లాస్, సింగపూర్ కావాలని లేదండి. హైదరాబాద్ లాగా ఉంచితే చాలండి. ఈ రోజు హైదరాబాద్ లో నిజంగా కూడా చిన్న వర్షం వస్తే నగరం మునిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే కాంక్రీట్ జంగల్ అయిపోయింది కంప్లీట్ గా. నీళ్లు వెళ్ళడానికి ఎగ్జిట్ లేదు. అయితే ఇప్పటికీ కూడా సరే అంత పెద్ద సైంటిఫికల్ ప్రూఫ్స్ అవన్నీ కాకుండా నార్మల్ గా అంటే ఒక లేమన్ లాగా చెప్తున్నాను. ఇప్పుడు మనకున్న మూసీ నది మనకు నిజంగా కూడా ఒక వరం. ఆ మూసీ నదిలో ఉన్న డీసిల్టింగ్, ఆ మూసీ నదిని ప్రాపర్ గా ప్రక్షాళన చేసి అక్కడ ఉన్న చెత్తా చెదారం, చెట్లు అవన్నీ తొలగించి ఒక ప్రాపర్ గేట్స్, ఛానల్స్ లా పెట్టుకొని ఎస్టీపీ నిర్వహిస్తే ఇప్పటికీ కూడా ప్రాపర్ గా వెళ్లే ఛానల్ అండి అది మూసీ నది. అట్లాంటి మూసీ నదిని ప్రక్షాళన పేర్లతోటి పక్కనున్న ఇల్లు కూలగొట్టేస్తాము అననే ముందు కనీసం ఆ మూసీ ప్రక్షాళన కోసం డ్రైనేజ్ నీళ్లు రాకుండా ఆపాలి కదండి. అక్కడున్న వర్షపు నీళ్ళని అందులో ఉండి ఒక గేట్స్ పెట్టి ఎస్టీపీలు పెట్టి నిర్వహించి డ్రైనేజ్ నీళ్ళని పైపుల ద్వారా పంపించే వ్యవస్థ కూడా మనం చేయలేకపోతున్నాము. ఈ రోజు 2026 లో ఉన్నాము మనం. అంత చిన్న థింగ్ కూడా మనం చేయలేకుండా ఇట్స్ అ బిగ్గెస్ట్ క్రైమ్ అండి. జిహెచ్ఎంసీ చేస్తున్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే జనరల్ గా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడన్నా క్లోజ్డ్ పైపులలో నుంచి వెళ్ళాలి. కానీ ఈ రోజు నగరం ఒకరు డల్లాస్ అన్నారు, ఒకరు ఫ్యూచర్ సిటీ అన్నారు, ఒకరు స్మార్ట్ సిటీ అన్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం కూర్చున్న ఇంటి పక్క నుంచి ఓపెన్ గా డ్రైనేజ్ సిస్టమ్ పోతుంది, సివరేజ్ పోతుంది. నలుమూల అంటే పట్టణాలు కాకుండా ఊర్లలో కూడా కనీసం డ్రైనేజీలకు ఒక సెప్టిక్ ట్యాంక్ ఉంది. కానీ మనము కోట్ల రూపాయలతోటి ఇండ్లు కొనుక్కుంటున్నాము, లక్షలలో ట్యాక్సులు కడుతున్నాం. కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఇంటి ముందు ఓపెన్ గా పోతుంది అని అంటే ఆ సిస్టమ్ ని కూడా మనం సరిదిద్దలేకపోతున్నామంటే నిజంగా కూడా ఇది వైఫల్యం మనదే. ఇప్పటికన్నా రాజకీయాలకు అతీతంగా మన హైదరాబాద్ నగరాన్ని మనం అస్తిత్వాన్ని కాపాడుకోవాలనంటే నిజంగా కూడా ఒక గ్రౌండ్ రిపోర్ట్ రీసెర్చ్ చేసుకొని మనం దాన్ని ఎలా కాపాడుకోవాలో చెయ్యాలి. కానీ సరే ఒకరు తప్పు చేశారు, ఇక వాళ్ళు తప్పు చేశారు కదా నేను దాన్ని ఇలా చేస్తాను అనడం కాదండి. ఇది మన నగరమే, తప్పు చేసింది పోనీయండి, ఇప్పుడన్నా మనం దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. నేను రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రక్షాళన చేస్తాను అని అంటున్నారు కానీ దయచేసి మీ అధికారులే, జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు వాళ్ళే మళ్ళా కొత్తగా పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. ఒక దిక్కు పర్మిషన్స్ కి ఫీజులు తీసుకొని పర్మిషన్స్ ఇస్తున్నారు, ఒక దిక్కు బుల్డోజర్ వచ్చి కూలుస్తుంది. ఇది న్యాయం కాదండి. ఇప్పటికైనా ప్రక్షాళన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసులలో అధికారులలో ప్రక్షాళన తీసుకొని వచ్చి తర్వాత బయట నగర ప్రజలకు చెప్తే బాగుంటుంది. ఎస్, అంటే భారతీయ జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకు చేయడానికి ఒప్పుకుంటుందా? డెఫినెట్ గా అండి, నేను ఇప్పటికీ చెప్తున్నానండి, మూసీ ప్రక్షాళన జరగాలి. కానీ అది జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీలో కలుస్తున్న డ్రైనేజ్ కాలుష్యం ఏవైతే ఫ్యాక్టరీ నుంచి కెమికల్స్ అవన్నీ వస్తున్నాయో ఫస్ట్ దాన్ని ఆపాలి. దాని తర్వాత ఎస్టీపీలు ప్రాపర్ గా నిర్వహించేటట్టుగా చూడాలి. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూసీ పరివాహక ఏవైతే ఉన్నాయో ఓపెన్ ప్లేసెస్ కానీ లేకపోతే అక్కడ చెత్త, డీసిల్టింగ్, మట్టి అవన్నీ ఉన్నాయో ఆ పూడికలు అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయాలండి. అవి తీసిన తర్వాత ఇంకా కూడా మూసీకి కెపాసిటీ లేదు అని అనిపిస్తే మూసీ పైన ఎక్కడైతే కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో వాటి పైన ఛానల్స్, గేట్స్ నిర్వహించిన తర్వాత ఆ తర్వాతనండి పక్కనున్న ఇల్లు కూలగొట్టాలా లేదా అని ఆలోచించాలి. దానికంటే అన్నిటికంటే ముందు కొత్త పర్మిషన్స్ ఇవ్వడం ఆపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు, పాతవి కూలగొడుతున్నారు. ఇది నిజంగా కూడా తప్పండి. నైతిక విలువలు కోల్పోయి ఈ రోజు ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారం ఉంటుందో లేదో తెలియదండి. 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త అధికారాల్లో కొత్త పార్టీలు వస్తున్నాయి. ఇవాళ ఈ పార్టీలో ఉండి రేపు పొద్దున ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఏది శాశ్వతం కాదు. కానీ మన హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలు శాశ్వతం. కాబట్టి దయచేసి వాళ్ళ పక్షాన రాజకీయాలు పక్కన పెట్టేసి ఇప్పటికైనా నిజంగా కూడా ప్రజల పక్షాన ఆలోచిస్తే బాగుంటుంది. ఎస్, దేవిప్రసాద్ గారు, అంటే గతంలో బీఆర్ఎస్ కూడా మేము మూసీ ప్రక్షాళన చేస్తాము అని చెప్పి ప్రకటించారు. అయితే మూసీ ప్రక్షాళన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటేనేమో వ్యతిరేకిస్తున్నారు. గతంలో మీరు కూడా చేసే టైంలో ఒకవేళ నిజంగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఇవన్నీ కూడా పూర్తిగా కూల్చేసే వాళ్ళ? ఇప్పుడు రవిచంద్ర గారు, సహజంగానే ఎవరికైనా ప్రభుత్వం ఒక మూసీ పునరుజ్జీవనం చేయాలంటే మూసీకి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటని ప్రభుత్వాలు సహజంగానే డిపిఆర్లు తయారు చేస్తాయి. ఆ డిపిఆర్లు తయారు చేసినప్పుడు వాటికి అడ్డంకిగా ఉన్నటువంటి నివాసాలు కానీ అడ్డంకిగా ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి అనేక అబ్స్ట్రక్షన్ తొలగించాలనేటువంటిది ప్రభుత్వ విధానంగా ఉంటుంది.
కానీ ఇక్కడ మానవీయ కోణాన్ని కూడా ప్రభుత్వం జోడించాల్సినటువంటి అవసరం హైదరాబాద్కు ఒక ప్రత్యేక పరిస్థితి ఉందండి. హైదరాబాద్ ఎందుకంటే నడి టౌన్ నుంచి మన రివర్ పోతా ఉంది. ఇది ఒక్కొక్క దగ్గర లెంత్ పెరిగింది, ఒక దగ్గర లెంత్ తగ్గింది. వీటికి అన్నిటి కూడా ఏమైందంటే అన్ని డ్రైనేజీలు రకరకాల అన్ని కలిపేటువంటి ప్రయత్నం కూడా జరుగుతాం. కాబట్టి అందుకే ఎస్టీపీలు కన్స్ట్రక్షన్ చేయాలి. ఎస్టీపీల ద్వారా మొదలు దీన్ని కలుషితం లేకుండా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒకటి. రెండవది ఇవాళ అందులో సిల్ట్ తీయడం అనేటువంటిది ఇవాళ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఒకటి ఏంటంటే సిల్ట్ ఇప్పుడు మీరు అనుకోండి, హైదరాబాద్ దగ్గర సిల్ట్ తీస్తే అది తీసుకుపోయి బయటకు వేయడానికి దానికంటే 200% రేట్ ఎక్కువ అవుతా ఉంది. కాబట్టి మూసీ పునరుజ్జీవనం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 2000 కోట్ల రూపాయలతోని మల్లన్న సాగర్, రంగరాయ సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి దీన్ని ఫ్రెష్ చేసి అక్కడి నుంచి పంపిద్దామనేది మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మూసీలో కలుషితమైనటువంటి ఈ వ్యర్థాలు రాకుండా ఎస్టీపీలు నిర్మించి పేదలకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూయించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ నగరం బాగా విస్తరిస్తుంది. ఇది నేనేమంటున్నా, గత 50 ఏళ్ళు 60 ఏళ్ళ 70 ఏళ్ళ ప్రామాణికం తీసుకోకుండా ఒక 25-30 ఏళ్ళు ప్రామాణికంగా తీసుకొని మళ్ళీ FTL అవసరమైతే అన్ని సర్వే చేయించండి. చెరువులన్నీ కూడా సర్వే చేయించి ఒకసారి ప్రజలకు నమ్మకం వచ్చే విధంగా, ఈ డెడ్ లైన్ లోకి మనం పోవద్దు, ఇలా కంటోన్మెంట్ ఏరియా రకరకాల ఏరియాలు ఎట్లుంటాయండి. అట్లనే మనం కూడా చెరువులకు సంబంధించి చుట్టూ ఫెన్సింగ్ చేయడమో లేకుంటే ఒక మార్కింగ్ చేయడమో చేసి ఆ చెరువులకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు, ఆయన రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు, ఆయన కనెక్షన్ ఇచ్చేస్తాడు. కరెంటు వాళ్ళకి సమాచారం ఉండదు, ఆయన మీటర్ ఇచ్చేస్తాడు. అంటే ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ సంస్థలకు మధ్య చాలా గ్యాప్ కూడా కనబడతా ఉంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ పెంచేటువంటి సందర్భంలో మీరు ఈ హైడ్రా పనులు ఆపండి. ఇప్పుడు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో అటువంటి ప్రయత్నాలు, వరద నివారణ కోసం ఏమేమి చేయాలో మనం రెగ్యులర్ గా చేసేటువంటి GHMC చేసే పని చేస్తుంది. ఎక్కడైనా స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటే వాటిని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించవచ్చు. కానీ ఒకేసారి ఈ 50-60 చెరువులు ఏవైతే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కుంటలు చెరువులు ఉన్నాయో వీటిని గత 30 సంవత్సరాల వరద ప్రవాహాన్ని లెక్క తీసుకునేది. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఇండ్లు అయిపోయినాయండి, బిల్డింగ్లు అయినాయి, ఇంకొక రకరకాల రోడ్స్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా అయినాయి. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి రాజకీయ పక్షాలతో, ప్రజా సంఘాలతో, బస్తీవాసులతో చర్చించి ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ వేసి మూసి పునర్జీవనం అందరం బోట్లు ఎక్కాలని ఉన్నదండి. మాకు మాత్రం లేదు, హైదరాబాద్ లో బోటింగ్ హాయిగా తిరగాలని సాయంత్రం పూట. కానీ చెప్పడం బాగానే ఉంటది, వాటికి అవసరమైనటువంటి ప్రయత్నం ఏ మేరకు ఎట్లా జరగాలనేటువంటి విషయం మీద పేద ప్రజలు బలి కాకుండా చూడాలనేటువంటిది మా అభిలాష. ఎస్, మనతో పాటు రామచంద్ర నాయక్ గారు, ప్రభుత్వ విక్ డోర్నకర్ ఎమ్మెల్యే జాయిన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, హైడ్రా ఏమో చట్టబద్ధమే, మేము చట్ట ప్రకారమే చేస్తున్నాము అని చెప్పి హైడ్రా చెప్తుంది. మరి ఎందుకు హైకోర్టు ఏమో ప్రతిసారి మొట్టికాయలు వేస్తుంది? మీరు చేసేది ప్రతిరోజు ఫ్రైడే సాటర్డే ఎందుకు ఇలా పెట్టుకుంటున్నారు? ఎందుకు బీద వాళ్ళపైనే అటాక్ చేస్తున్నారని? ముందుగా ప్రేక్షకులకు అదేవిధంగా కో పార్టిసిపెంట్ అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియదు. హైడ్రా గత 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అన్ని పార్టీలతోని సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతనే మరి ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థలాగా ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడానికి హైడ్రా అవసరం ఉంది. హైదరాబాద్ ఒక సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. సో ఈ సిటీలో ఉన్న మరి చెరువుల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మరి భూగర్భ జలాలు, అదేవిధంగా మరి విస్తరిస్తున్న పట్టణానికి అనుకూలంగా మరి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మరి ఎక్కడ కూర్చునే పరిస్థితి కూడా లేని ప్రాంతాలు, మరి దట్టమైన కాంక్రీట్ జంగిల్లాగా తయారవుతున్న ఈ పట్టణాన్ని ఒక అందమైన నగరంగా మార్చుకుంటేనే బాగుంటది. అదేవిధంగా మనం విదేశీ పెట్టుబడుల మీద మరి
భవిష్యత్తులో కంపెనీలు తెచ్చుకునే ఉపాధి ఉద్యోగాలు పెంచుకునే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ మరి దేశంలో అతివేగంగా పెరుగుతున్న పట్టణాల్లో ఒకటి. కాబట్టి ఈ పట్టణాన్ని ఒక ప్లానింగ్ సిటీ లాగా మార్చుకోవాలనే ఒక ఉద్దేశంతో హైడ్రాను ప్రారంభించడం జరిగింది. అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లోనే మరి దాదాపు మన అంబర్పేటలో మరి నల్ల చెరువు కావచ్చు, అదేవిధంగా గోరబండలో సున్నం చెరువు కావచ్చు, కుకట్పల్లిలో చెరువు కావచ్చు, రామంతపూర్ చెరువు కావచ్చు, సరూనగర్ చెరువు కావచ్చు, బోడుపల్ మరి చెరువులు ఇవన్నీ ఆధునీకరించి సుందరీకరించి మరి అందులో ఉన్న అక్రమ కట్టడాలని మరి తీసేసి ఈరోజు అక్కడక్కడ ప్రాంతాల్లో మరి ప్రజలు మంచి వాతావరణంలో నివసించే విధంగా మరి వాతావరణ కాలుష్యాన్ని, అదేవిధంగా ఆ చెరువులలో వచ్చే మరుగు వాసనను తగ్గించి అక్కడ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించినాం. అదేవిధంగా ఇంకా చాలా చెరువులు కబ్జాల కోలల్లో మరి ముఖ్యంగా టిఆర్ఎస్ వాళ్ళ హయాంలో ఎంతో మంది వారి నాయకులు కబ్జాలకు గురి చేసిన సంగతి కూడా మరి మనం గతంలో మరి మీడియా ద్వారానే చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కబ్జాలు ఎవరైనా ఉండొచ్చు, కానీ ప్రజల మంచి భవిష్యత్తు కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం మరి హైడ్రా అనేది తప్పకుండా ఆవశ్యకత ఉంది. ఈరోజు చిన్న వర్షాలకే మరి నీళ్లు హైదరాబాద్ లో పడ్డ వర్షపు నీరు మొత్తం మూసీల ద్వారా కింద కృష్ణా ద్వారా సముద్రంలో కలిసిపోతా ఉంది. మరి హైదరాబాద్ లో దాదాపు 1000 నుంచి 1500 మరి ఫీట్లు ఈరోజు బోర్ వేస్తే తప్ప బోర్ వాటర్ రావట్లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎక్కడ చెరువులు అక్కడనే మనం వాటర్ ని నిలుపుకోగలిగితే ఆ గ్రౌండ్ వాటర్ ని పెంచుకొని అక్కడి ప్రజల దాహార్తిని తీర్చే అవసరాలకు పనికొస్తుంది. అదే విధంగా మరి ఆ మురికి కంపు నుంచి అక్కడి ప్రజలు మరి బయటపడే ఒక మంచి ఆలోచన. అదే విధంగా అక్కడ దోమలు, ఈగలు మరి దాంట్లో చెత్త కుంపటి అన్ని ఒక దగ్గరనే జామ్ అయ్యే పరిస్థితి లేకుండా మరి హైదరాబాద్ ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచనను మరి ప్రజలు చాలా అంటే ఎక్కడైతే మన చెరువులు సుందరీకరణ జరిగిందో అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు హైడ్రా ఆవశ్యకత ఎంత ఉందనేది. కాబట్టి నేను మిత్రులందరికీ కూడా కోరేది ఏంటంటే అక్కడక్కడ కొన్ని నిజంగానే పర్మిషన్ మరి ఇల్లీగల్ గానో లీగల్ గానో తీసుకొని మరి FTL ల్యాండ్లలో మరి కట్టాలు కట్టి ఉండొచ్చు, కానీ ఆవశ్యకత ఉన్న దగ్గరనే కొట్టాలను తీసేస్తారు తప్ప ఎవరినో భయభ్రాంతులకు గురి చేయడమో లేదంటే కక్ష సాధింపు కోసమో చేసే ఆలోచన విధానం కాదు ఇది. రామచంద్ర నాయక్ గారు, అంటే గతంలో 12 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ రూల్ చేసింది, తర్వాత 2 సంవత్సరాలు ఇప్పుడు మీరు రూల్ చేస్తున్నారు. అంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా గవర్నమెంట్, అప్పుడు మీరిచ్చిన పర్మిషన్లే ఇప్పుడు కూల్ చేస్తున్నారు. అంటే అప్పుడు అధికారుల తప్ప, ప్రభుత్వం తప్ప? ఇప్పుడు దీంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ పర్మిషన్ వస్తుంది అంటే అందులో మున్సిపల్ శాఖ వారు ఉంటారు, అదేవిధంగా మరి ఈ రెవెన్యూ శాఖ వాళ్ళు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళు, వీరందరి పర్మిషన్లు ఉంటేనే మరి పర్మిషన్లు చట్టబద్ధతగా ఉండే అవకాశం ఉంటది. అంతే తప్ప గతంలో చెరువుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండకపోవచ్చు, అధికారులు వారి డ్యూటీని వారు చేసి ఉండొచ్చు, కానీ ఫిజికల్ గా చూస్తే చెరువులన్నీ కబ్జాలకు గురి అయినాయా లేదా? ఇప్పుడు సరూనగర్ చెరువు అండి 90లో కానీ 2005 వరకు 2010 వరకు చూసినా కానీ సరూనగర్ చెరువు చుట్టూ విశాలమైన ప్రదేశం కనబడేది. ఈ రోజు సరూనగర్ చెరువు చూస్తే 50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణత కనబడే పరిస్థితి లేదు. అలాంటి చెరువులు ఎన్నో అన్యాక్రాంతమైనవి. సో ఏదైనా జలాశయాల్ని పునరుద్ధరించుకోవడం ఈ హైదరాబాద్ ప్రజలకు చాలా ఆవశ్యకత ఉంది. ఇప్పటికే భూగర్భ జలాలు మరి అడుగంటినాయి. అదే విధంగా ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ చుట్టూతా మరి 111 జీవో కూడా ఎత్తివేసే కుట్ర కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో చేసిండ్రు. సో రేపు భవిష్యత్తులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూతా కూడా కన్స్ట్రక్షన్ వచ్చే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో వాటిని కూడా తాగడానికి ఆ నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.
అటు సింగూర్ డ్యామ్ నుంచి కూడా నీరు సరిపోయే పరిస్థితి ఉంది. ఎంత కృష్ణా జలాలు తరలించుకున్నా హైదరాబాద్ లో వర్షపు నీటిని కాపాడుకునే అవసరం ఉంది. అదే విధంగా మరి మరి కట్టడాలని కూడా తొలగించుకుంటే తప్ప మరి ప్రజల దాహార్తి కావచ్చు, అక్కడ సౌకర్యాలని పెంచుకోవడం కావచ్చు, అదే విధంగా హైదరాబాద్ ని ఒక గ్లోబల్ సిటీగా మార్చుకునే వెసులుబాటు ఉండదు. కాబట్టి దీన్ని రాజకీయంగా దీన్ని కోణంలో ఆలోచించకుండా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మరి అన్ని పార్టీల నాయకులకు ఉద్దేశించి మరి సుదీర్ఘంగా 2.5 గంటలు మరి రాష్ట్ర ప్రజలకు కూడా వివరించి చెప్పడం జరిగింది. ఏదేమైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాలే కాదు, మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే కూడా గతంలో మనం చిన్నప్పుడు మన బాల్యంలో చూసిన చెరువులు ఈరోజు విస్తీర్ణ తగ్గిపోయి దాదాపు చుట్టూతా మరి మట్టి పోసుకొని మొత్తం కల్టివేషన్లు పెంచుకున్న పరిస్థితి చూసినాం. అదే విధంగా ఉన్న చెరువుల్ని రియల్ ఎస్టేట్ మన వ్యాపారులు చెరువుల్ని కూడా మట్టితో పూర్తి చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదేమైనా ఆనాడు దాహార్తిని తీర్చడానికి మరి కాకతీయులు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కారు వారు కావచ్చు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏదేమైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రాష్ట్ర ప్రజల మరి భవిష్యత్తు దృష్టి పెట్టుకొని ఈ హైడ్రాలు ఏదన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా చర్చించాం. అదేవిధంగా లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి. కానీ హైడ్రాను తిరస్కరించడం మాత్రం అది సబబు కాదు. అదేవిధంగా దాన్ని సమర్థించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఎస్ రామచంద్ర నాయక్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ గతంలో అధికారులు అయితే పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకు ఇలా అభివృద్ధి జరుగుతుందని తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చిన అధికారులకు ఆల్రెడీ తీసేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఉన్న అధికారులకైనా మీరు అటు రాబోయే ప్రభుత్వాలు కానీ లేదంటే ప్రతిపక్షాలను కూర్చోబెట్టుకొని దాదాపు ఇప్పుడు 500 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది, ఎఫ్టీఎల్ ఉంది, దాంట్లో నిర్మాణాలు చేపట్టొద్దు, మేము కూల్చేస్తున్నారు. ఓకే ఫైన్, రాబోయే రోజుల్లో 5-6 కిలోమీటర్ల వరకు బఫర్ జోనే ఉంటుంది, ఇక మీరెవరు నిర్మించుకోవద్దు, ఇక ఫ్యూచర్లో మళ్ళొచ్చే అధికారులు కూడా ఇప్పుడు అధికారులు పర్మిషన్ ఇస్తారు, మళ్ళొచ్చే ఫ్యూచర్లో అభివృద్ధి కోసం మళ్ళీ అధికారులు కూల్చేస్తారు అని చెప్పి ఒక జీవోలు తేవచ్చు కదా ప్రభుత్వాలు. తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో కూడా ఆ రోజు అసెంబ్లీలో చర్చలు చేసినప్పుడు చాలా మంది మేధావులు, సీనియర్ నాయకులు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అటు హరీష్ రావు గారు కావచ్చు, ఇటు మన కునమనేని సాంబశివరావు గారు కావచ్చు, అన్ని పార్టీల నాయకులు దాని మీద సుదీర్ఘ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక హైడ్రా అంటే ఏదో పోలీస్ వ్యవస్థ ఒకటే కాదు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ జిహెచ్ఎంసి శాఖ, ఈ 4 శాఖల సమన్వయంతోనే ఈ హైడ్రాని ఒక విధి విధానాలు రూపొందించాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అక్రమ కట్టడాలని తొలగిస్తూనే భవిష్యత్తులో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఫామ్ చేయాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అందరికి సూచనలు చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని ఆచరణలో కూడా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే అవుట్స్కట్స్ లో ఉన్న చెరువులు ఉన్నాయి చూడండి, అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఇంకా జరగలేదు. ఓన్లీ విత్ ఇన్ ది మన ఔటర్ రింగ్ రోడ్ కి లోపల వైపు ఉన్న చెరువులు మాత్రమే. ఇప్పుడు తెల్లాపూర్ చూడండి, తెల్లాపూర్ చెరువు కూడా మొత్తం కబ్జా గురవుతుందండి. అంటే కాదు తెల్లాపూర్ మొన్నటిదాకా రామచంద్ర నాయక్ గారు మీకు క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ 500 మీటర్స్ బఫర్ జోను అని చెప్పి గతంలో అధికారులు తప్పులు చేశారు, మేము కూలుస్తున్నాము అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, రేపు ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది, అయ్యా మేము కిలోమీటర్ బఫర్ జోన్ పెట్టుకుంటున్నాము, ఇవి కూడా కూల్చేస్తాము అని చెప్తారు. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, అయ్యా లేదు మేము 5 కిలోమీటర్లు బఫర్ జోన్ అంటున్నాము, మొత్తం కూల్చి పడేస్తామని. ఇప్పటికైనా అందరూ కూర్చొని, నాయకులు కూర్చొని ఒక జీవో దేవచ్చు కదా, అయ్యా దాదాపుగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఒక 20 కిలోమీటర్ల వరకు ఎవరు జీవించకండి అని. తప్పకుండా ప్రభుత్వం దాని మీద కసరత్తు జరుపుతా ఉంది. తప్పకుండా దానికి ఒక లిమిట్, మీరు అన్నట్టు ఒక జీవో క్యాబినెట్ లో కానీ లేకపోతే అఖిల పక్షం చర్చలు జరిపి దాని మీద రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా భవిష్యత్తు ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రోజు పర్మిషన్ ఇచ్చి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంత లిమిట్ లో వరకే కూలగొట్టాలి, లేదంటే ఎంత లిమిట్ లోపు కన్స్ట్రక్షన్ చేయాలనేది ఒక నిర్ధారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాని మీద సూచనలు ఇవ్వడం జరిగింది. దాని మీద నాకు తెలిసి మరి ప్రభుత్వం అంటే ముఖ్యంగా హైడ్రా వారు దాని మీద మరి స్టిక్ ఆన్ కావాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా నేను కూడా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తప్పకుండా తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తాను. ఎస్ మనతో పాటు ఇప్పుడు బహదూర్గూడ చాలా ఇష్యూ నడుస్తుంది. బహదూర్గూడలో మెట్రో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వస్తుంది. దాంట్లో చాలా మంది భూములు కోల్పోతున్నారు. 650 ఎకరాల భూములు కోల్పోతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వినోద్ 2 ఎకరాలు కోల్పోతున్నాడు. తర్వాత నరసింహ దాదాపుగా 2 ఎకరాలు కోల్పోతున్నారు. కుమార్ 2.5 ఎకరాలు తను ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల కోల్పోతున్నారు. ఎస్ అసలు ముందుగా వినోద్ చెప్పండి, అసలు ఏంటి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రభుత్వాలు ముందుగా అనుమతి ఇచ్చాయా, అనుమతి ఇవ్వలేదా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు? మీరేం అసలు డిమాండ్ చేస్తున్నారు? మాకు ఒక ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నోటీసులు ఇవ్వడానికి ఏమి ఇవ్వలేదు సార్. మా దగ్గర వచ్చేసి నైట్ సాటర్డే నైట్ నుంచి స్టార్ట్ అయింది సార్. 12 o'clock నుంచి స్టార్ట్ అయిపోయి మేము సామరస్యంగా ధర్నా చేసుకుంటున్నాం. మాకు పట్టా ఇష్యూ తాత ముత్తాతల నుంచి ఇష్యూ ఉంది. మాకు ఏ ప్రభుత్వం గిట్టంగా మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు మాకు. అయితే మేమేం చేసినాం, సామరస్యంగా మా పొలంలోనే ఒక రౌండ్ టెంట్ వేసుకొని మేము సామరస్యంగా దీక్ష చేస్తున్నాం. 10 రోజులైంది. 10 రోజుల వరకు మా దగ్గర నాయకులు ఎవరు రాలేరు, ఏం చేయలేరు సార్. చేసిన తర్వాత ఈ మొన్న 8వ తారీఖు రోజు హైదరాబాద్ ఇంకా సాటర్డే నైట్ స్టార్ట్ చేసేసి సార్. ఇక నైట్ స్టార్ట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ వరకు గిటంగా సండే రోజు గిటంగా మొత్తం రౌండ్ ఫెన్సింగ్ చేసినారు. మాకు ఎట్లాంటి నోటీస్ లేదు, కరెంటు బంద్ చేసినారు. ఊర్లకి రావడానికి ఒక్క ఇంటి దగ్గర వచ్చేసి ఒక 20 మందిని పోలీసులు పెట్టినారు. మొత్తం కలిసి 4,000 మంది పోలీసులు బందోబస్తులతో వచ్చి మా మొత్తం రౌండ్ ఫెన్సింగ్ వేసినారు సార్. మాకు నోటీసులు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు సార్. కరెంటు బంద్ చేసినారు. మేము అప్పుడు ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాలి, ఏ నాయకులను అడగాలి? ఇంకోటి సార్, ఇప్పుడు మా దగ్గర మేము తాత ముత్తాతల నుంచి పట్టా ఇస్తుంది సార్. మా దగ్గర ఉన్నప్పుడు అది క్లియరెన్స్ చేయమంట అని చెప్పి ఎన్నోసార్లు మేము తిరిగాను. ఆఫీస్ లేదు సార్, తిరిగినాము సార్. ఇప్పుడు వాళ్ళకి బుల్లెట్ ట్రైన్ అంటేనేమో బాధ కూడా గుర్తుకొస్తుంది. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది సార్? మేము పట్టా ఇష్యూ కోసం అన్నాము. కనీసం ప్రభుత్వం నుంచి వచ్చేది రైతు బంధు, రైతు బీమా, ఎట్లాంటి పథకాలకు కూడా మేము అర్హులం లేము. అప్పుడు గుర్తుకు రాని బాధలు కూడా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తే ఎందుకు గుర్తుకొచ్చింది సార్? ఇంకో విషయం సార్, చిన్నది, 650 ఎకరాలు మా దగ్గర తీసుకుంటున్నారు సార్. గతంలో పక్కనే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,500 ఎకరాలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎంత ఉంది సార్? ఇప్పుడు ఎంత రన్ అవుతుంది? ఇంకా ఎంత ల్యాండ్ మిగిలింది? అసలు బుల్లెట్ ట్రైన్కి అంత ల్యాండ్ ఏం అవసరం ఉన్నది సార్? ఎప్పుడు శంషాబాద్ మండలే ఉంటుందా సార్? మా పక్కనే ఉంటుంది డెవలపింగ్ కానీ అయితే ఎంతో ఉన్నది కదా సార్ ల్యాండ్. అక్కడ వేసుకోండి. మేము అక్కడ చిన్నకారు రైతులం సార్. అక్కడ మేము వ్యవసాయం చేసుకొని బతాం. ఇప్పుడు నేను సార్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను. నాకు జాబ్ రాక లేకుంటే అడగ ఎకరా పొలంలో నేను గులాబ్ పెట్టుకొని రోజు జీవనాధారం సాగిస్తున్నాను సార్. నేను ఇప్పుడు అవే కోల్పోతే మేము ఎక్కడ బతకాలి సార్? అట్లా నాలాంటి వాళ్ళు బాదరగూడలో 500-600 మంది ఉన్నాం. మరి మా జీవనాధారం ఏంది సార్? సడన్గా వచ్చేసి మీరు లేవండి అయిపోయింది అంటానంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలి సార్? ఇప్పుడు హైదరాబాద్ గిటంగా మరీ అంత గిటంగా కఠినంగా చేయొద్దు కదా సార్. మీరు ప్రభుత్వానికి మీకు అవసరం ఉంది, ప్రాజెక్ట్కి అవసరం ఉంది, ఒక గ్రామసభ పెట్టండి. ఒక గ్రామసభ పెట్టి మీరు దాని చర్చలు జరపండి. మా నుంచి ఏ స్పందన వస్తుందో మీకు గవర్నమెంట్కి అర్థమవుతుంది కదా సార్. మీరు ఏం చర్చలు జరపకుండానే డైరెక్ట్ వచ్చి మీరు హైడ్రా అని చెప్పి ఫ్రెంచింగ్ చేయడం ఎంతవరకు న్యాయం సార్? ఇది ఇంత మీరేం డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి? డిమాండ్ ప్రభుత్వము ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, లేదంటే ఇంత ల్యాండ్ ఇవ్వాలి అని కోరుతున్నారా, లేదంటే మా ల్యాండ్ మాకే కావాలి అని ఏమైనా అనుకుంటున్నారు? ఇక్కడ ఏం లేదు సార్. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో, ప్రభుత్వం ఏమనుకుంటుందంటే 62 సర్వే నెంబర్ 500 ఎకరాలు, 28 సర్వే నెంబర్ 150 ఎకరాలు అనుకుంటుంది. మీరు చూడండి సార్, విలేజ్ మ్యాప్ చూడండి, మీకు పెట్టాను, చూపించాను. విలేజ్ మ్యాప్లో చూడండి, సేత్వాల్లో చూడండి. సేత్వాల్లో కూడా 28 సర్వే నెంబర్ కేవలం 23 ఎకరాలు ఉంటుంది. విలేజ్ మ్యాప్లో ఉంటుంది, సేత్వాల్లో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 62 సర్వే నెంబర్ కూడా విలేజ్ మ్యాప్లో సేత్వాల్లో 62 సర్వే నెంబర్ కేవలం 11 ఎకరాలు చేంజ్ ఉంటుంది. ఇది వదిలిపెట్టేసి ఈ 62లో ఉన్నటువంటి 12 ఎకరాలని 11 ఎకరాల చిల్లని వదిలిపెట్టేసి ఇక్కడ 28లో ఉన్నటువంటి 23 ఎకరాలను వదిలిపెట్టేసి దీనికేమో 150 ఎకరాలు జోడించారు, దీనికేమో 500 ఎకరాలు జోడించారు. ఎట్నుంచి ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయింది? ఇప్పుడు మాకు చెప్తలేరు. ఇప్పుడు నేను మొన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నాను, మా ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, రాజేంద్ర గారు ఎమ్మెల్యే గారు, ప్రకాష్ గౌడ్ సార్ ఉన్నాడు, కలెక్టర్ గారు ఉన్నారు, ప్లస్ ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు.
అవును సార్, ఇప్పుడు 62 సర్వే నెంబర్ మీరు అంటున్నారు కదా, 62 సర్వే నెంబర్ ఎంత ఉందో ఫస్ట్ డిమార్కేషన్ చేయండి. అంటే ఫస్ట్ మీరు ఎంత ఉందో బౌండరీ ఫిక్స్ చేయండి. బౌండరీ ఫిక్స్ చేయకుండా మీరు 62 సర్వే నెంబర్ 500 ఎకరాలు అంటున్నారు. ఎట్లా వచ్చింది మీకు 500 ఎకరాలు? ఏ పద్ధతిలో వచ్చింది చెప్పండి, ఏ రికార్డు ప్రకారంగా? ఇగో మాకు రికార్డు సార్, ఇక్కడ చూడండి, మీరు చూడండి, మేము రైతుల మీద ఇగో 62 సర్వే నెంబర్ ఎంతో చూడండి, మీరు రికార్డు చూడండి. ఇక 62 సర్వే నెంబర్ చూడండి సార్. 62 సర్వే నెంబరు కేవలం ఎంత ఉంటుంది సార్? 11 ఎకరాల చిల్లర ఉంది. ఈ 11 ఎకరాల చిల్లర బదులు దీనికి 500 ఎకరాలు ఏ పద్ధతిలో వచ్చింది? ఇక్కడ 28 సర్వే నెంబర్ ఉంది చూడండి. ఇగో ఇక్కడ 28 సర్వే నెంబర్ ఉంది. ఇంకో 28 సర్వే నెంబర్లు 23 ఎకరాలు ఉంది. ఈ 23 ఈ చేతివారు అయితే నేను తయారు చేసింది కాదు కదా సార్. ఇప్పుడు ఇది విలేజ్ మ్యాప్ మేము అయితే రైతులు తయారు చేసింది కాదు కదా, ఈ ప్రభుత్వమే తయారు చేసింది కదా. ఇగో స్టాంపులు చూడండి. దీన్ని ఏమంటాడు? ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదంటాడు. ఎవరు? కలెక్టర్ గారు అంటారు, ఆర్డీఓ గారు అంటారు, ఇంప్లిమెంటేషన్ కాలేదంటాడు. ఇగో చేతివారు చూడండి సార్. చేతివారులో కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే తెలియాలి కదా. ఇప్పుడు మేము ఏం తప్పు చేస్తాం, అసలు ఎవరు చేస్తారు తప్పు? ప్రభుత్వం చేస్తుందా లేకుంటే మేము చేస్తున్నామా? ఎందుకు ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని ఇంత అది చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇగో చేతివారు చూడండి. ఇగో 28 సర్వే నెంబర్ సార్. ఇగో 23 ఎకరాలు చేతివారు చూడండి. 23 ఎకరాలు. 62 సర్వే నెంబర్ చూడండి. గవర్నమెంట్ ఇగో 62 సర్వే నెంబర్ చూడండి సార్. ఇంకో 62 సర్వే నెంబర్ కేవలం 11 ఎకరాలు. ఇది ఏంటి సార్? ఇది మేము చేసింది కాదు కదా, విలేజ్ మ్యాప్ కానీ చేతివారు మేము చేసింది కాదు కదా. ఇందులో ఉన్న ప్రకారంగా మీరు దీని ప్రకారంగా మీరు చూడండి. దీనికి 500 ఎకరాలు 62కి ఎట్లా జోడించండి? ఏ సంవత్సరం చేసారు? కలెక్టర్ గారు అన్య అంటే అదంతా ఇది ఇంప్లిమెంటేషన్ కాలేదు నరసింహ గారు. ఇది సరే, నీ దగ్గర ఇంప్లిమెంటేషన్ అయిన మ్యాప్ చూపించండి. నీ దగ్గర ఏ మ్యాప్ ఇంప్లిమెంటేషన్ అయింది చూపించండి. నీ దగ్గర ఇది ఇంప్లిమెంటేషన్ అయిందా లేకుంటే 1954 కన్నా ముందు ఉన్న రికార్డ్ ఇంప్లిమెంటేషన్ అయిందా? అదన్నా చర్చి ముందర పెడితే మాకు కూడా అర్థం, రైతులకు అర్థమవుతుంది కదా సార్. మొన్న హైదరాబాద్లో వచ్చేస్తే నేను హైదరాబాద్ కమిషనర్ గారిని కూడా నేను ఏమడిగినా అంటే, సార్ మీరు ఏ రికార్డు ప్రకారంగా వచ్చారు? ఆర్డీఓ సమాధానం చెప్తలేడు. ఆర్డీఓ వచ్చి ఏం చెప్తున్నారు? మేము రైతుల మందరం అక్కడ కూర్చున్నాం సార్. కూర్చుంటే సార్ మాకు ఒకసారి మన ఆర్డీఓ గారితో మాట్లాడిపోయి వచ్చిండు ఆర్డీఓ గారు. నరసింహ గారు మీకు మా 650 ఎకరాలు తీసుకున్నాం. ఎట్లా తీసుకుంటారు సార్? 650 ఎకరాలు ఏ రికార్డులో ఉంది చూపించండి మాకన్నా. చూపించండి అంటాకల్లా ఆయన ఏం చేసిండు? చూపించమని అంటే లేదండి మా రికార్డు ప్రకారంగా ఉంది. మీరు ఏ రికార్డు సార్? చూపించండి. నీ రికార్డుగా చూపించాలి. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కాలేదు సార్. నీ దగ్గర ఏముంది ఇంప్లిమెంటేషన్ అయిన రికార్డు? చూపించాలి కదా సార్. చూపించలేదు. చూపించకపోతే నేనన్నా నువ్వు నీ ఇంప్లిమెంట్ అయిన రికార్డు చూపించాలి కదా అంటే అంతలోపలనే పోలీసు వారు వచ్చేసి సార్ను పక్కకు దొబ్బాక ఆయన తప్పించుకు ఆయన ఏం చేసిండు? ఆర్డీఓ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇక మమ్మల్ని అరే ఈడెక్కడో మాట్లాడుతున్నాడు, ఈ నరసింహంటోడు ఎక్కడో మాట్లాడుతున్నాడు అని నన్ను తీసుకొని పోయి పోలీసు వ్యాన్లో తీసుకుపోయి దొబ్బుతున్నారు. మీరు సమాధానం చెప్పేది ఎవరు సార్? సమాధానం గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలి. నేను తయారు చేసుకున్న రిపోర్ట్ కాదు ఇది, రైతులు తయారు చేసుకున్న రిపోర్ట్ కాదు, రైతులు చేసిన విధానమే కాదు, ఇది ప్రభుత్వం చేసింది. ఇది ఇప్పుడు ఇచ్చిన బుల్లెట్ ట్రైన్ ఉంది కదా సార్, ఇప్పుడు విలేజ్ మ్యాప్ ప్రకారం ఇదంటే ఓకే. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కు ఇప్పుడు ఇచ్చింది ఇదే మ్యాప్ లో గీసారు కదా సార్. ఇప్పుడు ఇదే బుల్లెట్ ట్రైన్ కు ఇదే మ్యాప్ అంటే కలర్ గా లేదు, వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇది ఎట్లా ఉందో అట్లా కంచేసేసారు. ఇప్పుడు ఇది 62 ఇదేమో పట్టాలు చూపిస్తుంది, ఇది 62 చూపిస్తుంది. వీళ్ళే ఇచ్చారు ఇది ఈ మ్యాప్. మాకు ఇంప్లిమెంటేషన్ లేదు. గవర్నమెంట్ నేను ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తప్పు చేసింది అంటలే. మేము ఇప్పుడు ఏమంటాం అంటే దీని మీదనే చూడండి సార్, అది ఎట్లుందో ఇది అట్లే ఉంది. మరి దీనికి ఇంప్లిమెంటేషన్ లేదు అన్నప్పుడు ఈ రికార్డు కూడా ఇప్పుడు మేము జిరాక్స్ తీసుకొచ్చాం వస్తా. మేమేమంటున్నాం అంటే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు చేసింది అంటలేము సార్. మేము గత 70 ఏళ్ళ నాడు వాళ్ళు అప్పట్లో రజాకార భూమి అప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినంటే అది బహదూర్, ఊరి పేరే బహదూర్ అంటే అప్పుడున్న బాధులు స్వాతంత్రం వచ్చినాక వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అది 101 ఒకటి నుంచి 101 సర్వే పట్టా ల్యాండ్. ఇగో వీళ్ళు చూపిస్తుంది కూడా అదే, ఇదే నక్షకు 101 సర్వే నెంబర్ 1 నుంచి 101 సర్వే నెంబర్ పట్టా ల్యాండ్. వాళ్ళు 76 వరకే చూపిస్తున్నారు. మీ గవర్నమెంట్ ఆఫీసర్ ఏమో 76కు పట్టా ల్యాండ్ వస్తుంది, మీకు ఇంప్లిమెంటేషన్ ఉంది. 101 మాకెందుకు లేదు? మేము ఏమంటాం అంటే 101 నుంచి 101 సర్వే లక్ష ఉంది, లక్ష మాకు పట్టా ల్యాండ్. అలా నీ 62, 28 ఎంత ఉందంతా తీసుకుని సార్ మొత్తుకుంటున్నాం. ఇగో రామచంద్ర నాయక్ గారు
ఆల్రెడీ వీళ్ళ ప్రాబ్లం మీకు అర్థమైంది. యాక్చువల్గా దాదాపుగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు 70-80 సంవత్సరాలుగా అంటే తాతల ముత్తాతల నుంచి చేసుకుంటున్న ల్యాండ్ కూడా పూర్తిగా మేము కోల్పోతున్నాం. అట్లీస్ట్ ఒక గ్రామ సభ పెట్టి మా ప్రాబ్లం ఏంటో వినండి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. కానీ ఎందుకు డైరెక్ట్గా ఒక హైడ్రా లాంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ భూములు పూర్తిగా గులాబీ తోటలను కూల్చేసి వాళ్ళకు ఒక ఫెన్సింగ్ వేసేసి పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి ఇంతగా ఒక ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడొచ్చు కదా? తప్పకుండా ప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే మరి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటది. అందులో భాగంగానే బహదూర్గూడ దగ్గర మరి బుల్లెట్ ట్రైన్స్ మరి స్టేషన్ ఏదో నిర్మించాలనే ఒక ఆలోచన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు నేను కూడా వార్తల్లో చూసిన. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ కోసమైనా ఫ్యూచర్ సిటీ కోసమైనా దేనికి అవసరం ఏదైనా కావచ్చు, రైతుల దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు అక్కడ ఒక కమిటీని వేస్తారు. అందులో కమిటీలో కలెక్టర్ గారిని చైర్మన్ గా చేస్తారు. తర్వాత మరి కలెక్టర్ గారి పర్యవేక్షణలో అక్కడ భూమి ఎంత అవసరం మనకు అవసరం పడుతుంది, అదేవిధంగా మరి ఎంత విస్తీర్ణంలో మనం భూమిని తీసుకోబోతా ఉన్నాం, అక్కడ రైతులతో చర్చ జరిపి మరి ఏ రేటు అక్కడ ప్రభుత్వ రేటు అదేవిధంగా ప్రైవేట్ రేటు రెండు మరి బేరీజ్ తీసుకొని మరి రైతులకు ఎంతవరకు ఇస్తే న్యాయం చేయొచ్చు అని చెప్పేసి ఒక చర్చ తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం దాదాపు మరి అంటే యాక్చువల్గా ఈ చర్చలు అనేవి ముందుగా హైడ్రా దింపక ముందే వాళ్ళతో కూర్చోబెట్టి ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఇది చేస్తే బాగుంటుంది, మీ అందరు ఏమంటారు డిసిషన్ తీసుకున్న తర్వాత హైడ్రాని రంగంలోకి దింపితే బాగుండేది. కానీ ఇక డైరెక్ట్గా హైడ్రా వెళ్ళి ఫెన్సింగ్ వేయడం వల్లనే కదా ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. 4 గంటలకు ఓవర్ లేసా సార్, 4 గంటల రాత్రి లేచి పోలీసు వాళ్ళని ఊరంతా డైరెక్ట్ గా హైడ్రానే ఎంటర్ అయిందని నేను అనుకోను. తప్పకుండా ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం కొంత చర్చలు రైతులతోనే చేసి ఉండొచ్చు అని నేను భావిస్తున్నా. అదే విధంగా ప్రభుత్వ స్థలాలు ఎంత ఉన్నాయి, ప్రైవేట్ స్థలాలు ఎంత ఉన్నాయి, ఆ ప్రైవేట్ మరి రైతు యాజమాన్య సోదరులతోని మరి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి జరిపి ఉంటారని నేను భావిస్తున్నా. మరి అక్కడెక్కడైనా ఏమైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే ఇప్పటికైనా కలెక్టర్ గారిని సంప్రదించి రెవెన్యూ కోర్టులో రైతులు మరి అక్కడ రైతులు అంటే భూములు కోల్పోతున్న సర్వే నెంబర్ల రైతులు తప్పకుండా ఇప్పటికైనా మరి చట్టపరంగా కలెక్టర్ గారిని ఆశ్రయించవచ్చు, ప్రభుత్వానికి కూడా వారి నివేదికలు సమర్పించుకోవచ్చు. ఒకటిసారి మేము కలెక్టర్ గారితోని ఆర్డీఓ గారితోని అందరితో ఎప్పుడు కూడా గ్రామ సభ పెట్టాలి సార్, మీరు ఊళ్ళో వచ్చేసి గ్రామ సభ పెట్టమంటే మాది గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ మేము గ్రామ సభ పెట్టమన్నాడు. 2-3 సార్లు ఏం చేసిండు, మన కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీసులో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు త్రూలో మాట్లాడిపించిండు. కంపల్సరీ మీ ల్యాండ్ తీసుకుంటామన్నాడు. ఎట్లా తీసుకుంటారు సార్, ఏ పద్ధతిలో తీసుకుంటారు? ఇప్పటికే ఎయిర్పోర్ట్కు 5,500 ఎకరాలు ఇచ్చినాము, అక్కడ ఔటర్ రింగ్ రోడ్కి తీసుకున్నారు సార్. శంషాబాద్ మండలంలో మేము ఉన్నామే, దాని ఎయిర్పోర్ట్ పక్కకు ఉన్నాం సార్. అందులో చేసుకొని 1-2 ఎకరాలలో ఉన్నాము, రైతులం ఉన్నాం సార్. అందులో గులాబీ తోటలు పెట్టుకొని పండించుకుంటున్నాం సార్. ఇది తీసుకోకండి సార్, ఇట్లాంటి పొలాలు ఎన్నో ఉన్నాయి సార్. అవును సార్, బుల్లెట్ ట్రైన్ కోసము మీకు ఎన్ని ఎకరాలు కావాలి సార్? బుల్లెట్ ట్రైన్ కోసం ఎన్ని ఎకరాలు? ఇప్పుడు చైనాలో అత్యధిక ప్రపంచ దేశాలనే చైనాలో బుల్లెట్ ట్రైన్ కోసం ఎన్ని వందల ఎకరాలు ఉంది సార్? మా దగ్గర 400, 550 ఎకరాలు, 650 ఎకరాలు ఎట్లా తీసుకుంటారు సార్? మీకు ఏమవసరం? ఇప్పుడు అంతగానం భూమి తీసుకొని ఎయిర్పోర్ట్ పక్కకు సార్, ఎయిర్పోర్ట్ పక్కకు 650 ఎకరాలు తీసుకొని ఏం ఈ బుల్లెట్ ట్రైన్ కోసం అంత అవసరమా సార్? ఇప్పుడు రామచంద్ర నాయక్ నాకు తెలిసి అక్కడ బహదూర్ కూడా అంటే 111 జీవోలోనే ఉన్నదని నేను భావిస్తున్నా. అవును సార్, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ, బహదూర్ కూడా. ఏదేమైనా ప్రభుత్వం దృష్టిలో నేను కూడా తీసుకెళ్తా. ఆల్రెడీ వార్తల ద్వారా రెవెన్యూ శాఖ మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కొంత సమాచారం అందే ఉంటుందని నేను భావిస్తున్నా. తప్పకుండా నేను కూడా చర్చించి మరి అక్కడ మరి స్థానిక ఎమ్మెల్యేలు మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలను కూడా మరి రెవెన్యూ మంత్రి గారికి సంప్రదిస్తే బాగుంటుందని నేను రైతు మిత్రులను కోరుతా ఉన్నా. మరి ఏదేమైనా ఎంత ల్యాండ్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, అదేవిధంగా మరి దాంట్లో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ భూమి ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ రైతులకు నోటీస్ ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ఆ పని చేసి ఉందని నేను అనుకుంటున్నా. వాళ్ళు చేసి ఉండకపోయినా ఇప్పుడు చేస్తుందని నేను భావిస్తా. తప్పకుండా మిత్రులు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఏరియాలోనే ఉంటారు కాబట్టి
మీకు ఇక్కడ రికార్డ్ ప్రకాష్ గౌడ్ గారు కానీ సబితా ఇందారెడ్డి గారు కానీ మా షాద్ నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారు కానీ సమిష్టిగా ఒకసారి రెవెన్యూ శాఖ మంత్రుల్ని కలిస్తే కొంత క్లారిటీ రైతు మిత్రులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి రామచంద్ర నాయక్ గారు, అంటే ప్రభుత్వ విప్గా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మేము కూడా ఆశిస్తున్నాం. యా దేవి ప్రసాద్ గారు, యా కన్క్లూడ్ చేసేయండి సార్. అంటే వీళ్ళకు ఇప్పుడు రవిచంద్ర అంటే ఇప్పుడు ఆ బాధితులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, అనాదిగా మా ఎకరాలలో మేము పట్టాదారులుగా ఉన్నాం, మా భూమిని మాకు నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వ భూమిని ప్రకటించి మమ్మల్ని అక్కడి నుంచి ఎరాడికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది కూడా ఇప్పుడు బుల్లెట్ ప్రాజెక్ట్ కావచ్చు, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రైతులు ఏదైనా డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఇవ్వడానికి ఎవరు కూడా ఎస్టేట్ చేయరండి. కొద్దిగా బాధ ఉంటది, ఎందుకంటే భూమి ఇవ్వడం ఊరు కరమైనటువంటి అంశం, కానీ అభివృద్ధికి సహకరించడం అనేటువంటిది కూడా అందులో భాగమవుతుంది. కానీ అభివృద్ధి పేరు మీద ఎంత కావాలో అంత తీసుకోకుండా ఎక్కువ ల్యాండ్ తీసుకొని, ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాలన్నీ కూడా వాటి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి విషయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటిది తీసుకోవాలి. అక్కడ స్టేషన్ వస్తే ఆ స్టేషన్ వల్ల ఆ గ్రామం బాగుపడేటువంటి అవకాశం ఉందనుకోండి, వీలైనంత మేరకు ఆ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటి తక్కువ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి భూములు ఇప్పించేటువంటి ప్రయత్నం చెయ్యాలి. మరి ఇంత సులువుగా నాయక్ గారేమో మొత్తం సజావుగా జరుగుతుంది, చట్టం ప్రకారం జరుగుతుంది, రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది, మా ప్రభుత్వం అట్లా చేసేటువంటి పనే లేదని మిత్రులు చెప్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకాష్ గౌడ్ గారు మిగతా మిత్రులు తీసుకుపోయిందని చెప్తున్నారు, అయినా కూడా న్యాయం కనబడడం లేదనేటువంటి ఆవేదనతోనే మనం చాలా కొంచెం నేను ఏమంటున్నా, ఈ విషయం మీద ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి, అవసరం ఉన్నటువంటి ల్యాండ్ తీసుకోవాలి. ఇటువంటి ప్రజల దగ్గర ఈ హైదరాబాద్ లో ఒక ఫినామినా అయిపోయిందండి, ఎవడైతే బలహీన ఉంటాడో వాళ్ళకి సంబంధించినటువంటి భూములన్నీ కూడా లాక్కునేటువంటి ప్రయత్నం. ఇది 2.5 సంవత్సరాల గురించి నేను చెప్తున్నాను. అనాదిగా వస్తున్నటువంటి అనేక భూములు, అనేక నైజాం డైనస్టీ నుంచి కాపాడబడినటువంటి అన్ని భూములు కూడా ఇవాళ అన్యాక్రాంతం అయ్యేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. పట్టాదారులకు తమ పట్టా భూములు తాము దక్కించుకోలేనటువంటి పరిస్థితి, ఇది మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. ఆకుల శ్రీవాణి గారు 1 minute లో క్లోజ్ చేసేసా. ఏదైనా ముందు ఒకవేళ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేస్తుంది అని అంటే ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకొని ముందుగా ప్రజల ఒపీనియన్ తీసుకొని వాళ్ళకి మంచిగా అయితేనే చేస్తే బాగుంటుందండి. ఐ డూ అగ్రీ, ఏ డెవలప్మెంట్ వర్క్ చేసినా కొంతమందికి అందులో నష్టం జరుగుతుంది, ఆ బాధ అనేది కలుగుతుంది. కానీ అయినా సరే దాని ప్రయోజనాలు ఏంటి అని చెప్పి ప్రాపర్ గా వివరించి చేస్తే మాత్రం డెఫినెట్ గా ప్రజలు కూడా అందరూ హ్యాపీగా ఉంటారు. ఒకటి అండి, నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటి అని అంటే, ప్రజలు ఓటేస్తేనే వాళ్ళు గెలిచారు. దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పటికైనా ఉన్న సమయంలో దయచేసి ఆ ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుంది. అధికారం అన్నది మనకు శాశ్వతం కాదు, కానీ ఉన్నన్ని రోజులు ఈ మంచి పని మనం చేశాము ప్రజలకి అని గుర్తుండిపోయేటట్టుగా చేస్తే బాగుంటుంది. నేను ఒక్కటి లాస్ట్ లో కన్క్లూడ్ చేస్తాను. ఇందాక అన్నగారు చెప్పారు కాంగ్రెస్ నుంచి సరూర్ నగర్ చెరువు గురించి. పోతే సరూర్ నగర్ చెరువు నా దగ్గరే ఉంటది, నేనే అక్కడ పక్కన ఉంటాను కాబట్టి చెప్తున్నాను. సరూర్ నగర్ చెరువులో ఎలాంటి ప్రక్షాళన జరగలేదు. సరూర్ నగర్ చెరువు ఏదో చేసేస్తామని చెప్తున్నారు కానీ ఏది చేయలేదు. కావాలంటే ఒక రోజు దాని మీద డిబేట్ పెట్టండి, నేను చెప్తాను. ప్రక్షాళన చేశామని చెప్పి గ్రాఫిక్స్ చూపించడం వేరు. తప్పకుండా ఇందాక రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా చాలా చెరువుల మీద డిబేట్ పెట్టాల్సింది. చెప్పి దయచేసి ప్రజలను మోసం చేయకండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇగో సార్ రామచంద్ర నాయక్ సార్, నీకు ఒకటి చెప్తున్నాను సార్. మన డిప్యూటీ సీఎం గారు మన డిప్యూటీ సీఎం గారు శంషాబాద్ పాదయాత్ర వచ్చినప్పుడు మన గవర్నమెంట్ వస్తే మీరు చూడండి సార్, మన గవర్నమెంట్ వస్తే ఇమీడియట్లీ పట్టదారు పాస్బుక్లు బాదరగూడ విలేజ్కి ఇస్తాంటానని మాట ఇచ్చింది సార్. మీరు చూడండి ఈ మాటలు ఎందుకు తప్పుతున్నారు సార్. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఉన్నారు సార్, మీరు అందరు ఉన్నారు. ఒకసారి మా ప్రకాష్ గౌడ్ సార్ని కూడా అడిగినాం సార్, ఒకసారి సీఎం గారి దగ్గర కూర్చొని పెట్టండి సార్. సీఎం గారి దగ్గర కూర్చొని పెడితే మా బాధ చెప్పుకుంటాం సార్, మా బాధ చెప్పుకొని మేము రైతుల ఆవేదన కూడా చెప్పుకుంటాం అన్నాం. చూడండి సార్, ఖచ్చితంగా దాన్ని డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాం. మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకు ఏదైనా సొల్యూషన్ చూపించే ప్రయత్నాలు చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం ఈ డిబేట్ ద్వారా. ఇక్కడ పూర్తిగా డిబేట్లో పాల్గొన్నందుకు ప్యానలిస్ట్ అందరికీ ధన్యవాదాలు. ఇది ఎవరు గెలిచే డిబేట్ అయితే కాదు, ప్రజలకు న్యాయం ఎలా జరగాలి అనే దాని మీద మాత్రమే ఈ డిబేట్.
అయితే ఇక్కడ పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఈరోజు చర్చలో మాత్రం ఒక విషయం మాత్రం మనకు స్పష్టమైంది. అక్రమ నిర్మాణాలు ఉంటే చర్యలు ఖచ్చితంగా తప్పవు, కానీ చట్టం ముందు ప్రతి పౌరుడికి కూడా న్యాయం కూడా తప్పనిసరి జరగాలి. ప్రభుత్వం తన విధి నిర్వర్తించాలి, కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలు కూడా చట్టాలను అయితే గౌరవించాలి, అధికారులు తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఇల్లు ఒక రోజులో కూలిపోవచ్చు, కానీ ప్రజల నమ్మకం ఒక్కసారి కనుక కూలిపోతే దాన్ని మళ్ళీ నిర్మించడం కష్టం. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడతాయి, ప్రజలకు మంచి చేస్తాయని ఆశిద్దాం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి